హాయ్ అండి, వెల్కమ్ టు తమిళమ్మాయి. అమ్మ చిన్నప్పుడు ఇన్స్టెంట్గా ఒక నిమ్మకాయ పచ్చడి చేసేదండి. ఇప్పటికి తమిళనాడులో అందరి ఇళ్ళల్లో ఉంటుంది. పండిన నిమ్మకాయలు 20 కాయలు తీసుకున్నాను. అది మనం కావలసిన ముక్కలు కోసుకుని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ పెట్టి దింపేసుకుని ఆవాలు మెంతులు అర స్పూన్ వేసి వేయించుకుని పొడి చేసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయలు ఉడికిపోయిన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసి బాగా చల్లారిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ఆవాలు మెంతులు వేయించుకున్న పొడి వేసి దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకుని కడాయిలో వేరుశనగ నూనె వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుని కరివేపాకు వేసుకుని ఇది బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకుంటే ఇది నిల్వ కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తమిళనాడులో చేసే ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. నన్ను వణకం.